హలో, ఆ! బిత్తిరి సత్య గారా మాట్లాడేది? అవునండి. నేనే బిత్తిరి సత్తు రెడ్డి గారు చెప్పండి. అదే ఇప్పుడు మీరొకటి వీడియో తీసి పెట్టారు గదా! భగవద్ పెట్టా వీడియో భగవద్గీత భగవద్గీత మీద ఎందుకు అయితది? బిల్లు గీత అని పెట్టారు గాండి మీరు. చాలా హలో, చేశాను. దాని ఉన్నప్పటి నుంచి మీరు చేస్తున్నాను. చానా చేసి ఉంటారంటే మీరు అంటే హిందువులని కించపరచనీకనే ఇవన్నీ చేస్తారా మీరు? భగవద్గీత మీరు వేరే స్లాంగ్‌లో చేసుకోండి. ఎప్పుడన్నా ఫోన్ చేసామా మేము? ఇన్ని చేసిర్రు మీరు. ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్‌గా ఏదో చేస్తుంటారు గదా! ఎప్పుడన్నా కాల్ చేసామా మీకు మేము? మీరెందుకు భగవద్గీతను కించపరుస్తూ చేస్తుర్రు మీరు? హలో! చెప్పండి. పార్టీ పరంగా మాట్లాడొద్దు. వినండి. నేను పార్టీ కాదు. హలో బాబు, ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్. నువ్వు పార్టీ అనకు. ఇది ఏ పార్టీకి సంబంధం లేదు బాబు, అర్థమైందా? కంప్లైంట్ ఇచ్చుకో నా మీద. నీ అయినే కంప్లైంట్ ఇచ్చినాం. నీ మీదనే కంప్లైంట్ ఇస్తున్నాం. బరాబర్ నీ మీద యాక్షన్ ఉంటుంది. నువ్వు ఇచ్చుకో అనేది పెద్ద మాట్లాడుతున్నావేమో. నీకు లీగల్ ఎట్లా ముందు చెప్పాలో చెప్తాం. నువ్వు అనుకుంటున్నావు, అర్థమైందా? హిందువులు అంటే చుట్టాలు దొరికిందా నీకు? పార్టీ పరంగా నువ్వు నువ్వు పార్టీకి సమాన దూరం చెప్తున్నావు. హిందూ ఆర్గనైజేషన్. నువ్వు హిందువులను కించపరుస్తున్నావు, భగవద్గీతను కించపరుస్తున్నావు. నువ్వు అర్థమైందా? ఎవరిని మరి? నువ్వు నువ్వు అయితే నేనే నువ్వు హిందూ నీకు కలవాలి. నువ్వు ఎట్లా కించపరిచినావు? నువ్వు ఎవరు నన్ను అడుగుతున్నావు? నువ్వెందుకు అట్లా చేస్తావు? ఏమంటే నీకు చెప్పి చేయాలి అంటున్నా. నాకు చెప్పి చేయాలి కాదు. హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఓటరా నీకు చెప్పి చేయాలన్నా అని ఏదో నువ్వు ఎదురు మాటలు మాట్లాడాలి. కించపరిచేది ఏమున్నది? ఏంటి కించపరిచింది ఎవరిని? పెళ్లి గీత అంటే నువ్వు భగవద్గీతను కించపరుస్తావా? నువ్వు భగవద్గీతను పెళ్లి గీత అని ఎట్లా పెట్టావు? నువ్వు నాకు అది చెప్పు. నువ్వు హిందూ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను హిందూ దారా అని నువ్వు అంటున్నావు కదా. పది నువ్వు ఎట్లా పెట్టావు అది చెప్పు. నీ పేరేంది? నా పేరు కేశవ్ రెడ్డి. ఎంత వేసింది? నాదా 45 ఏళ్ళు. నేను 46. 46 నాకు సంవత్సరం. నువ్వు పెద్దనే అంతే. నువ్వు కానీ హిందువులను ఒక నిమిషం, నువ్వు హిందువులను గౌరవించే విధంగా ఉండు. నువ్వేం చేసుకో. నువ్వు అన్ని పడతానా బాగా ఒకటి గుర్తుపెట్టు. ఒక నిమిషం సత్యారు, ఒక నిమిషం. తప్పి అని మెన్షన్ చేయక చెప్తున్నా. మరి నాకేం అదే కదా. ఏంటి నీకు నచ్చలేదుగా? నచ్చలేదుగా? ఏది? అవును, నాకు నచ్చలే. నాకు నచ్చలే. 1000 మందికి నచ్చింది. ఎవరికి నచ్చింది? 1000 మంది. అయితే నువ్వు హిందూ సమాజానికి కింద పరుచుకుంటూ భగవద్గీత మీద పెడతావాను? నువ్వు సబ్స్క్రైబ్ చేయకు. నువ్వు నా దాన్ని డిలీట్ చేయి, బ్లాక్ లో పెట్టుకో. నువ్వు చూడకు. నువ్వు చూడకు. అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తుంది. బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తా. నువ్వు అనుకుంటున్నావు సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు బ్లాక్ లో పెట్టుకో, నువ్వు చూడకు, ఇవన్నీ సినిమా డైలాగులు అవసరం లేదు. అర్థమైందా? ఇగో అందరికి అందరు ఉంటారు. అందరికి అందరూ అంటుండొచ్చు. నువ్వు మాట్లాడేది నువ్వు తాగి తెలివితో మాట్లాడకు. అర్థమైందా? ఏంటి కేశవరెడ్డి, నువ్వు నాకు రవి ముద్రాజ్, నువ్వు ఇంకోసారి దయచేసి హిందువులకు ఇట్లా కించపడతాకు. అర్థమైందా? నేను హిందూ ధర్మం కోసం పాట పడతా. నువ్వు ఏం పాట పడతావో ఏం చేస్తావో ఆ వీడియో చూస్తేనే తెలిసిపోతుంది. నేను చెప్పేది వినో. నువ్వు చెప్పేది అంటే నేనేది వీడియో పెట్టా. ఏం వీడియో పెట్టినావు? మనకేమన్నా ఎందుకు వస్తారా నీకు? ఎందుకు వస్తారు? ఈ సార్లు ఎందుకు వస్తారు? ఏది ఇంట్లో కించపరచుకుంటా నీకు సార్లు చెప్తాను. ఇంకా మాట్లాడుతున్నాను. ప్రచారం చేసినప్పుడు నీ బాధ్యత కదా. నేను ప్రచారం చేస్తాను. ఏం ప్రచారం చేస్తాను? నీకెందుకు వస్తా? నువ్వు ఎందుకు కించపరచుకుంటూ నీకు వస్తారు? ఏంటి? నీకు ఎందులో కించపరచుకుంటే ఇక నీకు సార్లు కప్పాలా? నువ్వు చేసేది ఇంకా నేను ఒక సుఖమైన పని అని చెప్పి నీకు సార్లు కప్పాలి. చెప్పినట్టు ఏ శాస్త్రంలో రాస్తున్నది? ఏంటి నువ్వు? నేను శ్లోకాలు పాడతా. నువ్వు ధర్మం హిందువులు ఉన్నావు కదా, నువ్వు ఒక శ్లోకం పాడతా. నీకు అవసరం నాకు లేదు. ఏదో కించపరచుకుంటా, నువ్వు మాట్లాడి ఏదో ధర్మం అని ఏదో డైలాగులు అవసరం లేదు. అర్థమైందా? నువ్వు హిందూ సమాజాన్ని క్షమాపణ చెప్పు ఫస్ట్. నువ్వు అర్థమైందా? నేను హిందువును, నేను శ్లోకాలు పాడతా. నువ్వు అదే శ్లోకాలు తిరిగి పాడుతున్నావు ముందలా. నువ్వు కించపరచు బాగా వచ్చిన అవసరం లేదు మాకు. అర్థమైందా? నీకు ఇష్టం వచ్చినట్టు పాడాల్సిన అవసరం నాకు లేదు. నీకు లేకపోతే నీకు హిందూ సమాజం ఏ రకంగా బుద్ధి చెప్పాలో అట్లా చెప్తాం. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అన్ని రైట్ ఎదుర్కోగలరు. రైటా? పనివే లేవు హిందూ సమాజము. నువ్వు కూడా ఒక్కనివే లేవు. పెద్ద హిందూ అని నువ్వు ఫీల్ అవుతున్నట్టు నువ్వు కూడా ఏం ఫీల్ కాక అట్లా. అర్థమైందా? ఇప్పుడు బరాబర్ ఇస్తాం. సరే బరాబర్ ప్రశ్నిస్తాం. అర్థమైందా? బరాబర్ ఎదుర్కోమన్నా ఎదుర్కో రైట్ ఎదుర్కో.